కాకిని నమ్మవను గద్దను నమ్మవను నా కోరిక తీరాలి బిడ్డ నా భ్రమ తీరాలి అయ్యయ్యో కాకిని నమ్మ గద్దను నమ్మ అపురూపకంగా ఈ పిల్లలు దాదుకుంటా పెంచుతాను నా ప్రేమలు తీరాలనుకున్నది అలా సాధికములు ఉన్నదమ్మ శనిపాయమన్న చేసిన సాధికములు కోని పిల్లలకు శనిపాయమీయంగా పసి పిల్లలు తల్లి పాలు పురువంగా తల్లి ఎదలో చూడండి 7 సంవత్సరాలు ఉప్పొంగిన విధము కాబట్టి నా జన్మని ఏటికి స్వార్థికము చేసుకుంటున్నా నేను అందుకే కన్న తల్లికే ఎరక పిల్ల కుట్టు నొప్పి కనని తల్లికే ఎరకను అని అన్నారు అలా కన్న తల్లి ప్రేమైన గిట్టముంటాయా అని తెలిసిన సంబురాడే పడతానన్నా ఇద్దరు ఇల్లు అపురూపకంగా దానంగా 1 రోజు 2 రోజు 3 రోజు 3 5 5 ఉన్నారు 11వ రోజు మళ్ళీ 11వ రోజు నాడు పులి వాయిరి కొమ్మలు తెచ్చి పురుడు వైలు అంటానే ఆ పిల్లలు కలిగి 321 రోజమ్మా పచ్చి బాలంతైనా పసివిల్ల తల్లైనా మైల మంచముల వండుకొని కూడా పక్షులను మరిచిపోతలేదు హోటళ్లకు దానం అమ్ముతుంది దాసిబిడ్డలతోటి 321 రోజులు ఇళ్ళకి ముగ్గు పెట్టి ఇంత మల్లెల వరది ఓ నాదా ఇవాళ మన ఇంత తొలి పండుగ అయ్యా ఇవాళ పురుడు మన ఇంట్లో సుదినము అవునవును సంబురంగా ఊరందరూ రావాలి అన్నభోజనం చేసిపోవాలి పురాణ 18 జాతుల మందికి విందు భోజనాలకు ఏర్పాటు చేసి ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులు వినిపించుకున్నారు శుభం పలకవయ్యా శుభం పలకకు మా దారకర్తలు ఎవరైనా నన్నే పిలుస్తారు నేను ఇంకేసుకుంటారు అమ్మ ఇంకేసుకుంటాం కాబట్టి పిల్లలు వెళ్ళిపోతాయి అవ్వ ఒక్కడే కొడుకు ఒక బిడ్డ కమలా పిల్లలు ఇక పేరు పెడతారన్నాడు పిల్లగాళ్ళు పుట్టిన గడియాస్తి చూసి ధర్మంగా పరిపట్నం మీద తులసంగరాజు భార్య గుణసుందర దేవి గరబా అన్న నిండు అమవాసన అడగలిగిల్లు నీ పిల్ల అమవాసనాడు మరి కలిగిన పిల్లల అదృష్టవంతులంటే అమ్మా నీ కొడుకు పేరు అపబాల మహారాజు అన్నకు చెల్లెవయ్యకు బిడ్డ పుట్టింటాటి బిడ్డనమ్మ మాడి బిడ్డ రూపవాది రామరామ ఆడి బిడ్డ రూపవాది రామరామ అమ్మాయిల నీంటప్పుడు కాబట్టి 10 మంది రావాల చేతులు కడగాలన్నాడు మానవుడు దానవుడు పండుగ చేసుకుంటే 10 మందికి పెట్టాలి కానీ కుండి నన్ను
బింగోళ్ళు ఆ కుర్చీ బింగోలే కాదు రాదులే కాదు 10,000 ఇల్లు తోవలే రోడ్డు మెయిన్ రోడ్డు మెత్తలు వస్తారు బాంబాది దొంగతనం చేస్తే నీళ్ళ 10 కుర్చీలు జమ చేసి ఎవరు బాడతావు శుక్రవారం వరకు కడతాను ఎందుకు ప్రోగ్రామ్ మా అత్తవాడు మా ఇంటికి అతను నీకు ఏలాంటి కుర్చీ పైసలు పెట్టి కొనుక్కోవాలి రా దొంగతనని దొంగ తాడి దింప మొన్న ఎక్కడని దొంగ ఊది మర్చిపోయింది మొన్న ఈ పిల్లని పల్లె కత్తే బోళ్ళది కథ కథ చెప్పాగా అలవశమ్మ కథ చెప్తాను వాళ్ళు 2 పుల్లు బట్టి మంది ఇచ్చిళ్ళు తాగిపోతారు కదా అని ఆమె పండుకున్నారు తాయనకు ఇక్కడ చట్టం కదుర్రా మేము పోయి వాటర్ కూర్చుంటే రాంగ్ అవి బాడక అసలు టిన్నెత్తుకు వచ్చిండు మా ఇంట్లో దాచిది దాచారా నా పిల్లవాళ్ళే ఉంది నాకు కూడా మగలేడు కదా నేను ఏ ఊరంగా కడతావా నా పోగా నేను గొర్రెల వేడికి ఎత్తా నాకెవరికి బిడ్డ అయ్యో చిన్న బ్రాహ్మణకు ఆదానం గోదానం సువర్ణం బంగారం దానం ఇచ్చి సాగదోలిండ్రు ఊరందరికి తిండి భోజనాలకు ఏర్పాటు చేస్తే వచ్చిన వాళ్ళు వస్తారు తిన్నోళ్ళు తింటారు తిన్నోళ్ళు పోతూనే ఉన్నారు పురుడు చేసిన నాడు పూల తొట్టిని కట్టాలి లాలి పాటలు పాడాలి చోళ పాటలు పాడాలనే అమ్మా తొలత బ్రహ్మాండము తొట్టెలు కట్టి 4 విధముల చీరలు వరించి పట్టు వలవల చీరి పొత్తుళ్ళు వరిసి పొత్తి వల వల్ల 2 పిల్లలు పొదుగా వండబెట్టింది రూపవతి అమ్మా ఇదివరకు అట్లా కన్నదాన్ని కాదు పెంచిందాన్ని కాదు మీరు అనుభవజ్ఞులు మన సూదరుల పండు మంచిగా ఉండే కానీ కన్నదాన్ని వాడుకుంటే కడుపులోకి ఏర్పాటు అంటారు అదెవర్రా ఎవరు బాబు లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి కోగిల కొమ్మెక్కే లాలి సిలకారతమెక్కే లాలి నీ బిడ్డ రూపవ్వ లాలి సతభూతాలెక్కే లాలి విన్నీల గాయంగా లాలి మంది ఎండవంగా లాలి మందిల నీ బిడ్డ లాలి ముందే ఉరకంగా లాలి అల్లి విల్లి గాడు లాలి దొంగెల్లు గాడే లాలి మీరల పొచ్చోడు లాలి నియమ మించాడు దిక్కుమల్లాడుగా అమ్మా ఈ పాట చల్లకుండా అనలేదు ఆడికి మా పాట మంచిగుండే సోదరుల పాట అంటే నువ్వు పాడను మంచిగా పాడుతూ నువ్వు పాడేమది యువత చేసే కాకి యువత కావద్దు ఇతడెన్నడికున్న పుత్తడి కాదు దుబ్బ తుత్తురు మనక తులిసి కాబోదే అన్నావు కన్న తల్లి పాడవాడాలి కనోలి నా పిల్లలకు నేనే పాట పాడుతున్న తొట్టిల కాడ కొలువు తీయడా సిరియనామ నారయని పిల్లరమ్మ రామలాలి మేఘాశాలి ముద్దు ప్రియలో రామలాలి మేఘాశాలి సంసారమే ముద్దు ప్రియలో అడుగురయ్యో పాడుకురయ్యా రామలాలి మేఘాశాలి సంసారమే
వచ్చేది అయ్యో వచ్చేది అడవులు వేరు ఇటు వేరా మాయలు నడతారా పొర అయ్యో సామాన్ అరే ఫిబ్రవరి కొనుక్కోండి లాలిపాప కొనుక్కోండి పొలగాలు అమ్మవారు ఇద్దరు పిల్లలనైనా అమ్మ పచ్చిపాలు వయ్యబట్టనే అపురూపంగా ఏడాది పిల్లలు కాబట్టి అచ్చిరాని మాటలు అంటారు అందరు శాస్త్రం చేస్తంటే ఆ పసిపిల్లల అచ్చిరాని తనము తల్లిదండ్రులకి ఎంతో ఆనందం ఇచ్చును అన్నారు. మక్కి మక్కని పండ్ల మధురం ఎంత చక్కదనమో పసిపిల్లల అచ్చిరాని శాస్త్రం అంత చక్కదనం అనిపిస్తుందమ్మా. పసిపిల్లల అల్లరి అంత తల్లిదండ్రులకు ఆనందం ఇస్తుందట. అంటేగా పిల్లలైనా పిల్లలాగా తిరుగుతున్నారే కొడుక మమ్మీ నీ అవ్వను కాకపోతే మంది అవ్వను అరవాడికి అట్లా పట్టే పట్టింటూ కొడుక ఏం కావాలి నాన్న. అమ్మో నాకు బంగారు పిల్లని తీసుకొచ్చి అలా ఉడుకు పాలు పోసి ఉడుకు వేసి కూర ఎత్తుకొని దాసి నా కొడుకు అన్నం తింటే కదా బంగారు పల్లెం కడిగి బంగారు పల్లె చోరు పల్లె సాంబార్ పోసు మటన్ ముక్క బోటి ముక్క మంచిగా అన్నం వేసుకొచ్చిండ్రా అమ్మో నువ్వు నన్నుతోని తీయ కాయ బరువు అని అంటే తీయ కాయ బరువు అంటే ఇప్పుడు వేసుకోవాలన్నా కాయ అన్నాడు బరువు కాదు కానీ కొడుక నిన్ను మోయిన అవశ్యం కాదు కాని పాలు చక్కెర తోటి బరవన్నవాడి నీ కొడుకు రూపావతి దేవి నా కొడుకు
పూల సాయల్లో గుల్లారే గుల్ల గుల్లారే గుల్ల అల్లల్లారే గుల్ల బొచ్చారా పిల్లలకు భోజనము పెట్టే ఈ గునక పూల సాయల్లో గుల్లారే గుల్ల గుల్లారే గుల్ల అల్లల్లారే గుల్ల సేతంగిలి మూతంగిలి సుత్తి పెట్టేది ఈ గునక పూల సాయల్లో గుల్లారే గుల్ల గుల్లారే గుల్ల అల్లల్లారే పిల్లలారా బిడ్డ రూపం నాకు అమ్మవారు రాజే. ఈ కన్నుంటెళ్ళి 5 ఏళ్ళ పిల్లలు అయితాండ్రు ఇక ఇంటికాడ ఆడత పాడత తిరిగితే తిరిగిపోతంటారు వదిలితే వదలిపోతంటారు కొడుక లంగ సోపది పడితే లంగతనం అంటే కడతారు దొంగ సోపది పడితే కొడుక దొంగతనం అంటే కడతారు పడికి పోవాలి మిమ్మల్ని పల్లెలు ఉంటారా పంతులు అబ్బో పందులు కడతాయి గుర్రాలు అంతాయి సార్ అంటారా షార్పులో ఉన్నది చాచా సకల వేదములు నేర్పేటివాడు ఉపాధ్యాయుడు తల్లిదండ్రి మాట మితిమీరవచ్చు గురువు మాట మితిమీర రాదు అంటారు గీత నేర్చుకోవాలి తలరాత మార్చుకోవాలి అసలు రాని వాడిని ఈ పుట్టం అటువంటి చదువుకోవాలని పలకలు బలపాలు తీర్చిదిద్ది తయారు చేసింది ఇద్దరు పిల్లలు తీసుకొని గర్భాన బల్లతో బట్టి మళ్ళీ కన్నీరు పెడుతుందో కనిపించని పుట్టల మళ్ళీ బందాయిపోయిందో మన తెలంగాణ తుమ్మరి రావున తుమ్మలు పలికిన తమరి కొలువిలో తుమ్ము వేరున సాలల మొక్కవు సలువ ఎరిగని పెద్ద బాడదే నడుగులన్నీ ఎలగండిపోయినాయి మామూలు సాగుకు దగ్గరైనవి వాగుల వంకలు ఎండిపోయినాయి సాగరిపోయి పెద్ద పోరు పొందుతుండో అంటే రైతుల బాయులు మన పల్లెల్లో ఇల్లు కట్టుకున్న ఇటుకకు రాయకు సెలగల తల్లడి ఎడమ గొల్లకు ఎత్తు బండి చాతున్న వారికి టక్కరి టక్కరి తెగదరా ఈ దొంగదారిలో ఎత్తు బండి పిల్లగిరి పట్టణము నా పల్లెల్లోన అరగల పనులకు ఆగలేక జనమ ముండిగడి కాద వెళ్ళక వీధులు పనులు ఎత్తుకుంటున్న పట్టణం పోయి ఆ సాములు అందరూ కూర్చుంటి పట్టముల వాకిలి అది పొక్కిలి వేసి గుర్తిస్తున్నది నా పల్లెల్లో పైసలు తుత్తుల తెగరా నా పల్లెల్లోనే అయ్యా కుటుంబ జిల్లా
వరది పిండి ఎన్నులుగా ఎదుండగా రక్త బండపై గురుతులు ప్రజలు ఎనకని కదలను ఎదలగద్దుకొని కనుగడిలో పడ్డదంటే మాదిగలో దీపాలు తెలిసినది తంగడి యొక్క బెంగపడ్డది తొందర పక్కన నిన్నవని పాత రేకు వలపులో తెలుమోగేటి ప్రతి కూడా మాదిగడప్పుడు పాత రేకు పిల్లలు తీసుకొని తెరవాడ బల్లలు ఎగసి బాలను ఆడవాళ్ళు కూడా సుందరంగా ఎవరు వస్తారు? అమ్మా నమస్తే మేడం, నమస్తే మేడం. నేను హెచ్చమును ఎటు బాస్టర్ మేడానికి ఉన్నాయి మీసాలు బాబా గురుసు లెవెల్ బాంచారు నా పిల్లలు వీళ్ళు. నాలో ఉన్న విద్య నా పిల్లలకు నేర్పండి. గంటని కడుపుతే పిల్ల చదవబ్బది ఇక నువ్వు ఇంటి వాడి కొడుకు శీతకారం దొడ్డికాయకి అటు కూడా సార్ చీర కానీ అంతా మాట మాడతాయి ఓ పంతులయ్య నువ్వు ఎంత సార్ అన్నట్టు నీకు ఎవరు నౌకరించేటోళ్ళు చీరికారం పెడితే మన పొలగాడు ఇల్లుతో బట్టి ఉరుకోవచ్చుకోవాలి. మా చదువులో ఉండే శ్రీకారాలు ఓంకారాలు గుణకారం కాదు గుంటూరు కారం కాదు. గుణకారం కాదు ఓహో చదువుల అక్షరాల పేరే కారం ఆ కారం కొడుక ఓంకారం శ్రీకారం గుణకారం అనేది అక్షరాల పేరు విన్నాడు కొడుకు ఎర్రకారం కాదంట. తర్వాత రాదే కూర్చోండి శ్రీరామక్క అయ్యో సీట్లే మీరు నర్సరీ మీరు అటెండరు కింద కూర్చోరు మీరు ఇక ఆ సార్ చెప్తాడు ఇక అటెండర్ కూర్చుందా పెడతాడు సార్ అంటే పడి చెప్తాను బరాబర్. ఓం నమో నారాయణ సార్ అత్యత్తన గంట పొడుగు పెడతావా? ఓ ఓ నమో నమో నారాయణ నారాయణ మహా నమో శుభ్యం నమో శుభ్యము వరదే వరదే కామరూపిణి కామరూపిణి విద్యారంభం విద్యారంభం కరిష్యామి కరిష్యామి కవ్వాయక్కము నీ అమాయకము. వారే కవాయకం రా నీ అమాయకం కాదు. ఓకే కవాయకం వేగం వద్దు వేగవద్దు వద్దు నిమ్మదమద్దు వేగానికన్నా వేగానికన్నా ప్రాణమిన్నా ప్రాణమిన్నా సిద్ధిని భవతి మేషదా సారు ముడ్డు రౌతేశదా ఓరు వారి సార్ కింద కోసం వాళ్ళ పొద్దుగాల సిద్ధిని భవతి మేషదా సిద్ధిని భవతి మేచదా అన్నమే పరాబ్రహ్మము అన్నమే పరాబ్రహ్మము కపోరమునముగా పోలిక నుండు కపూరముని అక్క పోలిక నుండు ఓరు వారి అక్కగారా ఒక పోలిక నుండు పోలిక నుండు చూడ చూడ దాని జాడవేరా సూరదానసు జాడవేరా విశ్వదాభిరామ వినరవేమ విశ్వదాభిరామ వినరవేమ మాతృదేవ భవ దేవ భవ పితృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ ఆచార్య దేవ భవ గురుదేవ ప్రసన్నవదనం గురుదేవ ప్రసన్నవదనం కంఠాసనం చేయాలి గంట కొట్టవలసింది. ఇంటికి పోతాను ఇప్పుడే అర్చన చెప్పేస్తాను వచ్చి హలలలలల కొడుకు మన బిడ్డ రూపమే. బడిలోన పిల్లలమ్మ చదువుకుంటా ఉన్నానమ్మా పిల్లలైనా కొడుకు పిల్ల రూపవతి కన్న తల్లి గుణ సుందరి పల్లెల దూరతి ఒక 7 చదువు అంటే 6 ఏళ్ళ పిల్లలు పెరిగినమ్మా. ఒరి 2 ఏళ్ళ చదువులమ్మా రామరామే 7 ఏళ్ళ పిల్లలు అయింది అప్పటి వరకు ఆ రోజు ఆదివారం బడి సెలవు. 2 పిల్లలు ఇంటికాడనే ఉన్నారు. ఆడపిల్ల గుణ సుందరి దేవుకున్నది రోజు రోజు దానం పంచుతాను పంపుతానా
పక్షులు ఎట్లున్నాయో చూడలేదు. ఏయ్ ఏడుగురు ఇటువంటి దాని ముల్లలు 7 ముల్లలు కట్టింది. రాశోళ్ళను తీసుకొని ద్రాక్ష దానిమ్మ తోటల్లోకి వెళ్ళిపోతున్నాను బయలుదేరుతుంది. 2 పిల్లలు అమ్మా మేము వస్తాము అన్నారు. అమ్మా మేము వస్తాం అన్నప్పుడు అద్దు బిడ్డ అంటే ఆ పిల్లలు ఆగుతారు కానీ మా అవ్వ మమ్మల కాదని పోయి ఏమి నచ్చిందో అనుకుంటారు. నా పిల్లలని ఎందుకు అద్దనాలే డబ్బున ఆకలంటే ఎన్ని ఫలములు తిన్నా అన్నం మీద రాదు. ఉత్తమంతా గిన్నెలా పగడం అంతా సర్ది పెట్టుకున్నది. ఆ పక్షులు లేని మీరెక్కడిది నాకు, ఆ పక్షులు చదువుకుంటే మీరు నాకు జన్మ ఎత్తిర్రు పిల్లలు. అపబాల రాజు రూపావతి తీసుకున్నది 7 దాటులకు 8 ముళ్ళలు నెత్తిన పెట్టిందమ్మా. బాల బయలు వెళ్ళినది మంచిలో బాయి కాడ మాత్రమే ద్రాక్ష దానిమ్మ సేపు బత్తాయి తోటలు ఉన్నాయాడు. తోటలో వేడిగాట దానిమ్మ దానిమ్మ తల్లిగాడ వచ్చినది దానిమ్మ ఆడవిళ్ళకున్న సుందరి దేవి తోటల్లోకి ఎప్పుడైతే వచ్చానో మరి దాశోళ్ళనేమో దానా వంచిరా పోండి బిడ్డలారు మరి తోటంతా చల్లుతండ్రి. చేతుల పిల్లలారా ఆనాడు నేను మీ తాత చేసిన పాపము దూరం కావాలంటే ఈ పనుల తోటలు పెట్టి భగవంతుడు ఇచ్చిన 2 పక్షులు తెచ్చి సాదుకున్నదే బిడ్డో. పక్షులు దీవనార్థి పెడితే నా పాపము తొలగిపోయి మీరు నాకు కలిగింది. ఆ తోటంతా తిరుగుకుంటా ఏ చెట్టు మీద ఏ ఫలం ఉన్నది పక్షులకు అన్ని తీరుల సౌకర్యం ఉన్నదా లేదా అని చూసుకుంటూ రావంగా ఇప్పటికప్పటికంటారమ్మా ప్రాణం